భారతదేశం ఎయిర్ ఫోర్స్లో 1000 విమానాల వరకు ఇప్పుడు రష్యా నుంచి దిగుమతి చేసుకున్న యుద్ధ విమానాలని విరమణ జరిగింది. వాటికి రిటైర్మెంట్ ఇచ్చాం. అవే MiG-21లు అంటామండి. తర్వాత MiG-21 తర్వాత MiG-27లు కూడా ఇప్పుడు రిటైర్మెంట్కి వెళ్ళబోతున్నాయి. అంటే ఏంటి, భారత ఎయిర్ ఫోర్స్ మొత్తం స్ట్రెంగ్త్ 2900 యుద్ధ విమానాల దాకా మన దగ్గర ఉంటాయండి. ఇందులో ఫైటర్ జెట్లో మొత్తం స్క్వాడ్రన్ అంటే ఒక సుమారు 30 విమానాల దాకా ఉంటాయి. ఒక స్క్వాడ్రన్ కొలుస్తారు ఒక యూనిట్ కింద. ఇవి భారత ఎయిర్ ఫోర్సు ఈ శత్రు దేశాలు ఇప్పుడున్న థ్రెట్ని అంటే చైనా పాకిస్తాన్లు ఒకేసారి 2 ఫ్రంట్ వార్ చేసినా మన దగ్గర ఎయిర్ ఫోర్స్ దగ్గర ఉండవలసిన స్ట్రెంగ్త్ ఎంత అంటే 42 స్క్వాడ్రన్లు ఉండాలండి. కానీ ఈ MiG-21 యుద్ధ రిటైర్మెంట్ అయిన తర్వాత ఫేజ్డ్ అవుట్ అయిన తర్వాత మన దగ్గర 42 స్క్వాడ్రన్లకు బదులు మన దగ్గర ఉన్నవి కేవలం 29 స్క్వాడ్రన్ల యుద్ధ విమానాలే. అంటే ఎంత, 42లోంచి 29 తీస్తే మన దగ్గర సుమారు 13 స్క్వాడ్రన్ల యుద్ధ విమానాలు లోటు ఉంది. అంటే సుమారు 500 అంటే 300 నుంచి 500 యుద్ధ విమానాల లోటు మన దగ్గర ఉంది. ఈ టైంలో పాకిస్తాన్తో యుద్ధం ఇండివిజువల్గా వస్తే ఓకే, కానీ 2 ఫ్రంట్ ఇటు చైనా పాకిస్తాన్తో ఒకేసారి యుద్ధం వస్తే ఇండియా చాలా ప్రమాదంలో పడిపోతుందండి. అందుకని ఎయిర్ ఫోర్స్ స్ట్రెంగ్త్ లేదు. మళ్ళీ ఇంకోటి ఏంటి, అక్కడ చైనా దగ్గర నుంచి మనం